జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. యాంటీ భారత్ అజెండాను అమలు చేయడంలో భారతదేశంలో ఎప్పుడు కూడా రెండు పార్టీలు ముందుంటాయనేది జగమెరిగినటువంటి సత్యం. చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పేటువంటి మాట కూడా అదే. ఈ వాదనను బలపరుస్తూ నిన్న రెండు సంఘటనలు జరిగాయి. ఒకటి, కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఫలితాలు వెలువడిన సందర్భంగా అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. దాన్ని సమర్థిస్తూ కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ శాసన మండలిలో మాట్లాడడం కూడా జరిగింది. ఒకటి. రెండోది, తమిళనాడులో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్లో చైనా జెండా కనిపించడం అనేది మరొక ఉదంతం. ఈ రెండు ఉదాహరణలు దేనికి సంకేతం? డిఎంకే కావాలనే ఇలా చేసిందా? దీని వెనక డిఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. చాలా ఉదాహరణలు మనం చరిత్ర తిరిగి చూసుకున్నా కూడా చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. యాంటీ భారత్ ఎజెండాను అమలు చేయడంలో ఈ యొక్క ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమైనా ఉంటుందా? ఉంటే ఏ విధంగా ఉండబోతుంది? ఈ అంశాల గురించి మనం మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు ఉన్నారు. సురేష్ గారు నమస్తే. ఇది ఈ రెండు సంఘటనలు కాకతాళీయంగా ఒకే రోజు జరిగాయి. మీ రియాక్షన్? ఇది డిఎంకే మినిస్టర్ పబ్లిష్ చేసిన యాడ్ అండి, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు కాదు. ఓకే, డిఎంకే మినిస్టర్ ఉన్నాడు ఏ రాధాకృష్ణ అని చెప్పి. ఈయన ఏఐడిఎంకేలో కూడా ఉండే. ఓకే, జయలలిత క్యాబినెట్. ఈయన ఇప్పుడు ఐ థింక్ బహుశా ఫిషరీస్ మినిస్టర్ ఉన్నారు ఈ డిఎంకే క్యాబినెట్. అతను వ్యక్తిగతంగా ఆయన కాన్స్టిట్యున్సీ అది. సో దానికోసం అక్కడ రిలీజ్ చేశాడు యాడ్. దాంట్లో 2-3 ప్రోటోకాల్ తప్పులు ఉన్నాయి. ఒకటైతే చాలా పెద్ద తప్పు మీరు చెప్పినట్టు, చైనీస్ ఫ్లాగ్ యూజ్ చేశారు. ఇస్రో రాకెట్ చూపించి దానిపైన చైనా ఫ్లాగ్ పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పొచ్చు ఇదేదో చిన్న ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళకి చైనా ఫ్లాగ్ ఇండియా ఫ్లాగ్ డిఫరెన్స్ తెలియదు అని చెప్పొచ్చు. అది కూడా ఉండొచ్చు. మన అందుకు తెలుసు, ఎవడైనా చిన్న స్కూల్ పిల్లోని చూపిస్తే కూడా అంటాడు ఇది ఇండియన్ ఫ్లాగ్ కాదని చెప్తారు. చాలా క్లియర్ అది. ఇంకోటి ప్రోటోకాల్ వైలేషన్ ఏంటంటే, ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఇప్పుడు ఎవరైనా మనం న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ప్రెసిడెంట్ ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే వాళ్ళ పిక్చర్ ప్రెసిడెంట్ పిక్చర్ అందరికైనా పెద్ద ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చిన్నది ప్రధానమంత్రి ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారంటే, దాని తర్వాత ముఖ్యమంత్రి, దాని తర్వాత మినిస్టర్స్. ఇక్కడ ప్రధానమంత్రి ఫోటో, స్టాలిన్ ఫోటో ఒకటే సైజులో పెట్టారు. ప్రోటోకాల్ ప్రకారం వైలేషన్ చెప్పొచ్చు, కానీ అది ప్రోటోకాల్ కాదు. చైనా ఫ్లాగ్ పెట్టడం అది కావాలని చేశారు. ఒక తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం మనం? సారీ అని చెప్తాం. ఆ మినిస్టర్ అయితే వాళ్ళ దాకా సారీ అని చెప్పలేదు. డిఫెండ్ చేయడానికి ఎవరు వచ్చారు? కనిమొళి. ఆమె లోక్సభ కాన్స్టిట్యున్సీలో వస్తుంది ఈ ప్లేస్ అని. ఇది ఎక్కడొచ్చిందంటే, ప్రధానమంత్రి గారు నిన్న వర్చువల్గా తూతుకుడి నుంచి కులశేఖరపట్నం అని చెప్పి ఒక పోర్ట్ ఉంది. ఇది ఫస్ట్ సెంచరీ. ఆలోచించండి, ఫస్ట్ సెంచరీ నుంచి ఈ పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ దగ్గర, ఎందుకంటే మన దగ్గర ఉన్న అన్ని లాంచెస్ ఈస్ట్ వింగ్ నుంచి నడుస్తుంది, ఇండియాది ఈస్టర్న్ సైడ్ నుంచి. ఎందుకంటే మన రాకెట్ ఇంజిన్స్కి అది ఒక ట్రాజెక్టరీ దొరకాలంటే ఈస్ట్ ఆఫ్ ఇండియా నుంచి లాంచ్ చేయాల్సి వస్తుంది. దీని కూడా పెద్ద స్టోరీ ఉంది. నేను 1960లో అనుకుంటాను బహుశా, అన్నాదురై ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో ఇస్రో ఫస్ట్ లాంచింగ్ స్టేషన్ తుంబా అని సెటప్ చేశారు. అది మన తిరువనంతపురం దగ్గర. ఇప్పుడు తిరువనంతపురం సిటీలోనే ఉంది అది తుంబా లాంచింగ్ స్టేషన్, ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్. అది అన్ని లాంచింగ్ స్టేషన్ అక్కడిక్కడ పెట్టలేము, దానికి ఒక యాంగిల్ డిటర్మైన్ చేసి పెడతారు. ఆ యాంగిల్ నుంచే వెళ్తుంది, ఎందుకంటే రాకెట్కి ఒక న్యాచురల్ మొమెంటం వస్తుంది. వాళ్ళ ఫ్యూయల్ నుంచి, ఇంజిన్ నుంచి ఒక మొమెంటం వస్తుంది, కానీ మిగతా పవర్ వచ్చేది ఆ లాంచింగ్ యాంగిల్ నుంచి వస్తుంది అనమాట. తుంబా నుంచి ఫస్ట్ జరిగినప్పుడు కూడా అక్కడ కొంచెం కాంట్రవర్సీస్ ఉంటాయి. అక్కడ వాళ్ళకి బిల్డింగ్లు ఏమి లేకుండే. ఇస్రో లాంటి బిల్డింగ్ కొత్త చిన్న ఏజెన్సీ అప్పుడు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ సతీష్ ధావన్ వీళ్ళందరూ ఉన్న టైంలో. సో ఏం చేశారంటే, అక్కడ ఒక చర్చ్ ఉండే తుంబాలో, పాత చర్చ్ ఉండే. అక్కడ కొంతమంది వాడుకుంటారు అప్పుడప్పుడు. ఆ చర్చ్ బిల్డింగ్లో వీళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ లోకల్స్ కొంచెం గొడవ చేశారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు, అప్పుడు చాలా జూనియర్ ఆయన వచ్చి, సరే నేను వెళ్ళి మాట్లాడతానులే, నేను ఆ ఫాదర్తోని, ఆ వికార్తో మాట్లాడి సార్ట్అవుట్ చేస్తాను, ఇది మాట్లాడి ఇది మాకు కావాలి, ఈ బిల్డింగ్ చాలా క్రూషియల్, మీకు ఇంకో బిల్డింగ్ కావాలంటే కట్టడానికి డబ్బులు ఇస్తాం, అది కాకుండా ల్యాండ్ అక్విజిషన్ కూడా ల్యాండ్ ఎంత అయింది, దాని తర్వాత కొంతమంది దాని దగ్గర కొన్ని ఫిషర్మెన్ ఉన్నారు, వాళ్ళకు కూడా ల్యాండ్ ఇప్పించేస్తాం, మేము మిమ్మల్ని రీహాబిలిటేట్ చేస్తాం అని చెప్పేసి ఆ తుంబా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా పెద్ద ఫెసిలిటీ, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అంటారు, విఎస్ఎస్సి. ఇండియాది మేస్ట్ రాకెట్ కాంపోనెంట్ తయారు చేస్తుంది, అక్కడి నుంచి శ్రీహరికోటకి వెళ్తుంది. కానీ శ్రీహరికోట స్టోరీ కూడా ఇంకోటి. శ్రీహరికోట ఫస్ట్ స్పేస్ స్టేషన్ సెలెక్షన్లో రాలేదు లాంచింగ్ స్టేషన్గా. యాక్చువల్లీ తమిళనాడులో అది మన
నాగపట్నం దగ్గర ఒక సెలెక్ట్ చేశారు 1960లో. ఇప్పుడు అన్నాదురై గారు ముఖ్యమంత్రి ఆ టైంలో, డిఎంకే. ఓకే. ఆయన ఏం చేశారంటే వీళ్ళు డిస్కస్ చేయడానికి ఒక టీం వచ్చారు ఇస్రో నుంచి. ఐ థింక్ సతీష్ ధవన్ గారు ఉన్నారు, బహుశా విక్రమ్ సారాభాయ్ గారు ఉన్నారు, లేదు గుర్తులేదు, సతీష్ ధవన్ గారు ఉన్నారు. ఇది మన నమ్మినారాయణ గారి బుక్లో ఉంది ఈ స్టోరీ. ఏమైందంటే వీళ్ళు వచ్చి డిస్కస్ చేయడానికి వచ్చి, అప్పుడు ఇక్కడ ఏం లేకుండే కదా, కొన్ని చైర్లు టేబుల్ వేసుకున్నారు, ఏదో డిస్కస్ చేద్దాం, ఇంత పెద్ద ల్యాండ్ ఉంది, ల్యాండ్ కావాలి. అన్నాదురై గారు రావాలంటే, కానీ ఆయనకి ఒంట్లో బాగాలేకుండా ఆయన షోల్డర్ పెయిన్ ఉండే. సో ఆయన ఒక మినిస్టర్ని పంపించాడు, మీరు వెళ్ళి మాట్లాడండి, మీరు మాట్లాడితే మళ్ళీ అక్కడి నుంచి మనం ఫాలోఅప్ చేసుకుందామని చెప్పేసి. ఆయన పేరు మతియాడన్. ఆయన డిఎంకే ఫౌండింగ్ మెంబర్ కూడా. ఈయనని వెయిట్ చేసి వీళ్ళు 2 గంటల సేపు వెయిట్ చేస్తున్నారు ఇస్రో వాళ్ళు. ఈయన రావట్లేదు మినిస్టర్. లాస్ట్ ఒక 3 గంటల తర్వాత ఈయన ఎత్తుకొస్తున్నారు ఎవరో 4 మంది కలిసి. ఏది మినిస్టర్ని ఎత్తుకొస్తున్నారు అంటే వాడు ఫుల్ తాగేసి అవుట్ అయిపోయాడు మినిస్టర్. ఓకే. వచ్చి కూర్చున్న తర్వాత కూడా మాట్లాడలేకపోతున్నాడు, ఏదేదో చెప్తున్నాడు. వీళ్ళు అడిగే ప్రశ్నకి ల్యాండ్ ఎంత, మీరు ఆ ల్యాండ్ ఎప్పుడు అక్వైర్ చేస్తారు అని అసలు ఏం చెప్పలేకపోయాడు. కోపం వచ్చి విక్రమ్ సారాభాయ్ గారు అక్కడి నుంచి ఈ వాక్డ్ అవుట్. ఐ థింక్ ఇట్ వాస్ సతీష్ ధవన్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ నేమ్, ఎవరున్నారు ఆ టైంలో, ఇద్దరు కూడా ఉండొచ్చు బహుశా, బట్ సతీష్ ధవన్ వాజ్ దేర్. వాకౌట్ చేసేసి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోయారు ఇస్రో సైంటిస్ట్ అందరికీ. ఇది ఇట్లానే మమ్మల్ని ట్రీట్ చేసేది ఏంటి, వీళ్ళు తాగి వచ్చి ఇట్లాంటి గొడవ చేస్తున్నాడు మినిస్టరు, డిస్కస్ చేయడానికి వస్తే అని చెప్పేసి. వితిన్ నెక్స్ట్ 1 month వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళి కలిచారు. అప్పుడు 60sలోనే అది కూడా. ఓకే. నాకు గుర్తులేదు అప్పుడు ఆ టైంలో ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు, కానీ ఆంధ్ర గవర్నమెంట్ ఇమ్మీడియట్గా స్పందించి 26,000 ఏకర్ ల్యాండ్ పులికెట్ లేక్ పక్కన ఒక ఐలాండ్లో ఇచ్చేసారు. ఆ ఐలాండ్ పేరు శ్రీహరికోట. ఇక్కడ చేరుకోవడానికి ఒక బ్రిడ్జ్ కావాలి, బ్రిడ్జ్ కట్టాలంటే మేము కట్టించేస్తాం, లేకుంటే మీరే కట్టేసుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా 26,000 acres ల్యాండ్ ఇచ్చేసారు. అక్కడి నుంచి డెవలప్ అయింది శ్రీహరికోట. ఇప్పుడు కానీ శ్రీహరికోటలో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 2 ప్రాబ్లం ఉన్నాయి. ఒకటి కెపాసిటీ, చిన్న కంపెనీలు చాలామంది లాంచ్ చేయడానికి వస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం వారంకి 14 రోజులు ఒక లాంచ్ నడుస్తుంది. సో దాట్ కెనాట్ బి. ఇప్పుడు 2 లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి కానీ సరిపోవట్లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద రాకెట్స్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నది ఈ చిన్న కంపెనీ నుంచి స్మాల్ వెహికల్ రాకెట్స్ ఉంటుంది, చిన్న రాకెట్స్ ఉంటుంది. శ్రీహరికోట నుంచి లాంచ్ చేసే రాకెట్స్ ఒక డైరెక్షన్లో వెళ్తుంది, అంటే సౌత్ ఈస్టర్లీ డైరెక్షన్లో వెళ్తుంది. దాని యాంగిల్ ప్రకారం రాకెట్ టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఈస్టర్లీ డైరెక్షన్కి వెళ్ళి మళ్ళీ సౌత్ డైరెక్షన్కి వెళ్ళిపోతుంది. ఈ సౌత్ డైరెక్షన్లో వెళ్ళిపోతే శ్రీలంక వస్తుంది అడవిలో. శ్రీలంక మా పైనుంచి ఓవర్ఫ్లై చేయకూడదు. ఎప్పుడైనా ఏ కంట్రీ మీద నుంచి కూడా, దానికోసం ఎప్పుడు ఓషన్స్ మీద నుంచి ఫ్లై చేస్తుంది. అది పెద్ద ఓషన్, పసిఫిక్ ఓషన్ ఉండొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఇండియన్ ఓషన్ పైనుంచి వెళ్తుంది అన్నమాట. ఎందుకంటే అది ఎక్కడ రాకెట్ ఖరాబ్ అయింది అనుకోండి, అది పడిపోతే పాపులేషన్ మీద బట్టి 5,000-10,000 మంది చనిపోతారు. శ్రీలంకను అవాయిడ్ చేయడానికి కొంచెం మాన్యువర్స్ తీసుకోవాల్సి వస్తుంది రాకెట్కి. దాంతో ఇంకా ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. ఆ ఫ్యూయల్ ఎక్కువ పెట్టుకోవడానికి శాటిలైట్ సైజ్ తగ్గించాల్సి వస్తుంది. 150 కిలోలు 200 కిలోల శాటిలైట్ని మళ్ళీ అది తక్కువ చేసి దాన్ని ఒక 50 కిలోలు తక్కువ చేసి 100 కిలోలు తక్కువ చేసి తీసుకెళ్తారు వీళ్ళు. అది ప్రాబ్లం వచ్చింది. సో అప్పటి నుంచే ఇస్రో వాళ్ళు చాలా రోజులు చూస్తున్నారు, ఇంకొక లాంచింగ్ స్టేషన్ పెడదాం. ఈ చిన్న SSLV అంటారు, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఇప్పుడు మన దగ్గర కూడా హైదరాబాద్ చాలా మంది చిన్న కంపెనీలు కూడా వస్తారు, అంటే బెంగళూరులో కొన్ని స్టార్టప్స్ ఉన్నాయి. ఇట్లాంటి కంపెనీస్ అన్ని వాళ్ళు కూడా లాంచింగ్ చేయడానికి వస్తారు. సపరేట్ ఒక ప్లేస్ ఉన్నప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు మోదీ గారు ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేశారు. దానికి ఇక 2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ యాడ్ వచ్చిన తర్వాత, ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఈ డిఎంకే వాళ్ళ యాటిట్యూడ్ చూస్తే, మేమేం తప్పు చేసాం, చైనా ఎనిమీ నేషన్ అయితే కాదు కదా అని కడిమొడి అంటుంది. ఆలోచించి సరే మాత్రం తప్పైంది, డిక్లేర్ చేయలేదు, సారీ అని చెప్పొచ్చు కదా. దీంట్లో మోదీ గవర్నమెంట్ రోల్ ఏం లేదు ఈ ప్రాజెక్ట్లో. అంటే వాళ్ళు ఎవరండి, ఇస్రో ఎవరు, ప్రధానమంత్రి కింద వాళ్ళ మినిస్ట్రీ కింద వస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డైరెక్ట్లీ రిపోర్ట్స్ టు ద ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు శాంక్షన్ ఇవ్వకుండా ఇన్ని కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి సెటప్ చేయడం మోదీ గారు తెలియకుండా చేస్తారా? వీళ్ళకి కోపం అది. అండ్ కనిమొళి వాజ్ దేర్ ద ప్రోగ్రామ్ ఎస్టర్డే. దట్స్ బెస్ట్ పార్ట్. షీ వాజ్ దేర్. ఆ ఫోటోలు చూస్తే కనిపిస్తుంది మోదీ గారు పక్కనే ఉన్నారు. ఆమె సోమనాథ్ గారు ఉన్నారు, ఇస్రో డైరెక్టర్. దాంతో ఈమె వీళ్ళకి ఏంటంటే మోదీ గారు అంటే పడదు. ఒకటి హిందువులు అంటే పడదు వీళ్ళకి, ఇంకోటి మోదీ గారు అంటే అసలే పడదు. ఎందుకంటే ఈ రిప్రజెంట్స్ హిందూయిజం అని వీళ్ళ లాజిక్ అనమాట. సో ఈ స్టోరీ, ఇది పెద్ద స్టోరీ దీని వెనుక. ఎందుకంటే మన అందరం అనుకుంటా ఇది ఏదో చిన్న కటింగ్ సౌత్, సపరేట్ ద్రావిడ రాష్ట్రం, ఇదంతా వీళ్ళ తెలుస్తుంది. మోదీ గారు అక్కడ వెళ్ళినప్పుడు గో బ్యాక్ మోదీ అని ట్రెండింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అందరు కలిసి, డిఎంకే వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి. సో ఈ మనది ఒక ఐసోలేషన్ చూడకుండా ఇది మొత్తం ఒక కంప్లీట్నెస్గా చూడాల్సి వస్తుంది. ఇది తప్పు కాదు. మీరు చెప్పినట్లు చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి ఇట్లాంటిది జరిగిన దాంట్లో. సో వీళ్ళకి ఏంటంటే భారతదేశాన్ని కిందకి దింపడానికి ఏమైనా చేస్తారు వీళ్ళు అమ్ముకుంటారు కాబట్టి మన దేశం ఛాన్స్ ఇస్తాయి ఇట్లాంటి వాళ్ళు, డిఎంకే లాంటి. సో అది వీళ్ళ బేసిక్ ప్రాబ్లం. వాళ్ళకి భారతదేశం, భారత్ అండ్ హిందీ అనే ఒకటి ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం.
హిందూ అనగానే అది కూడా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఏం లేదని అదే అర్థం కావాలి. ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం లేకుండా ఏమైనా ఉందా అని. అన్నామలై వస్తే అన్నామలైతో ప్రాబ్లం. సో వీళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ లోకల్ పాపులేషన్ని చూడండి, హిందువులు వస్తున్నారు, చూడండి నార్త్ ఇండియన్స్ వస్తున్నారు, మిమ్మల్ని మొత్తం కొట్టేస్తారని చెప్పి చేస్తున్నారు. ఇదే చెన్నై నుంచి, ఇదే మెడ్రాస్ నుంచి నార్త్ ఇండియాలో వెళ్ళి ఉండమని ఎంతోమంది ఉన్నారండి. చాలా బాగా హిందీ మాట్లాడుకుంటారు వాళ్ళు. ఇదే స్టాలిన్ వాళ్ళ ఫ్యామిలీ నడిపిస్తున్న స్కూల్లో హిందీ ఎగ్జామ్స్ నడుస్తుంది, హిందీ లాంగ్వేజ్ చదివిస్తారు అక్కడ. అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇది ఒట్టిగా ఈ అక్కడున్న పిల్లల్ని అక్కడున్న, ఎందుకంటే ఏ స్టేట్కి వెళ్ళినప్పుడు నేను ఐఎమ్ ఫ్రమ్ కేరళ, మీకు తెలుసు కదా, నేను తెలుగు బాగానే మాట్లాడతాను కదా. ఐ మీన్ అట్లీస్ట్ యావరేజ్ ఐ స్పీక్ గుడ్ తెలుగు. నాకు తెలుగు రాయడం వచ్చి, చదవడం వచ్చి. తెలుగు నాకు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది స్కూల్లో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు. సో అట్లాంటి పరిస్థితి నేను ఎక్కడ వెళ్ళినా లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఈ లాంగ్వేజ్ ఫోబియా. ఇంకోటి నీట్ ఎగ్జామ్ ఏం రాయం ఎందుకు? ఎందుకంటే తమిళనాడులో ఉన్న మ్యాక్సిమం మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, అందరు పొలిటీషియన్స్ నడిపిస్తారు. నీట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత వాళ్ళకి క్యాపిటేషన్ ఫీ కాలేజెస్ అన్నీ పోయినాయి. అటు డబ్బులు మొత్తం పోయినాయి. అది చిన్న అమౌంట్ కాదు, ఆల్మోస్ట్ 40 నుంచి 50,000 కోట్లు పోయినాయి వాళ్ళ చేతి నుంచి. దానికోసం నీట్ అగేన్స్ట్ మేము నీట్ రాయం, ఏదో పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు చెప్పారు మీరు రాయకుండా రాయండి, మీరు యూ కెన్ గెట్ అవుట్ అని చెప్పారు స్ట్రైట్ వే తమిళనాడు గవర్నమెంట్. నీట్ ఉంటుంది, రాయాల్సిందే. కానీ వీళ్ళకి ఒకటే స్టేట్ ప్రాబ్లం ఏంటి? పిల్లలకి కోచింగ్ మీరు కోచింగ్ ఇవ్వండి, మీరు గవర్నమెంట్ తరఫు నుంచి కోచింగ్ ఇవ్వండి. మిగతా ఏ స్టేట్ లేని ప్రాబ్లం మీకు ఎందుకు వస్తుందండి? అదే అర్థం కావట్లేదు తమిళనాడు కేసులో. సో అన్నామలై గారు దాట్ ఈస్ వాట్ హీస్ ట్రయింగ్ వెరీ హార్డ్. ఎందుకంటే ఈ ద్రవిడియన్ మెంటాలిటీ అనేది చిన్నప్పటి నుంచే బ్రెయిన్ వాష్ చేస్తారు వీళ్ళు. మీరు ఒక సుపీరియర్ రేసు, మీరు అది, మీరు ఇది అని చెప్పేసి పెద్ద చెట్టు మీద ఎక్కించి కూర్పించారు వీళ్ళని. అది ప్రాబ్లం. అది దాట్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ టు దిస్ పర్టికులర్ యాడ్ అండ్ ద రియాక్షన్ టు ఇట్. ఇక కర్ణాటక విషయానికి వస్తే సురేష్ గారు, కర్ణాటక ఈజ్ బికమింగ్ యాంటీ హిందూ స్టేట్ లాగా తయారవుతుంది. యాంటీ హిందూ అండ్ యాంటీ భారత్ ఒక హబ్ లాగా తయారవుతుంది అనడానికి మనం చాలా ఇన్సిడెంట్లు చెప్పుకోవచ్చు. మనం కొద్ది రోజుల కింద డిబేట్ కూడా చేసాం. అక్కడ ఒక మాండ్యాలో హనుమాన్ జెండాని అక్కడ తొలగించడం, చాలా ఇన్సిడెంట్స్ చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అక్కడ నినాదాలు చేయడం. వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఏం మెసేజ్ ఇస్తోంది? ఇది రాజ్యసభ ఎలక్షన్ తర్వాత ఖర్గే గారు అసిస్టెంట్ ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. ఆయన సపోర్టర్స్ 10 మంది పాస్ తీసుకొని, నాజర్ హుసేన్ ఆయన చంచల 10 మంది పాస్ తీసుకొని విధానసభ లోపలికి వచ్చి ఈ స్లోగన్స్ రేస్ చేశారు. సరే, రేస్ చేస్తే ఫస్ట్ మెచ్యూరిటీ ఏముండాలంటే ఇన్సిడెంట్ జరిగిందా లేదా, మేము ఆ టేప్ తీసుకొని దాన్ని ఫరెన్సిక్ పంపించి ఇన్వెస్టిగేషన్ చేసి సిద్ధరామయ్య గారు చెప్పారు. ఆయన దట్ ఈస్ యూ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ డూయింగ్ దట్. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు మీరు చెప్పినట్టు బీకే హరిప్రసాద్ ఆయన కౌన్సిల్లో, కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏం చెప్పారంటే, ఇదేం పెద్దదేంటిది, పాకిస్తాన్ అది మా ఎనిమీ కంట్రీ కాదు కదా. బెంగళూరులో మీరు కౌల్ అని ఆమెని యూకే నుంచి ఇన్వైట్ చేసి ఒక కాన్ఫరెన్స్కి, ఆమె యాంటీ హిందూ, యాంటీ ఇండియా, యాంటీ మన కాశ్మీర్లో చేస్తున్న మన సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ట్వీట్ చేస్తున్నట్టు అట్లాంటి మనిషిని మీరు బెంగళూరుకి ఒక కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మోదీ గవర్నమెంట్ మెచ్చుకోవాలండి, ఎయిర్పోర్ట్ నుంచే రిటర్న్ పంపించారు ఆమెని. దట్ ఈస్ వాట్ షుడ్ హావ్ బీన్ డన్ అండ్ వాజ్ డన్. ఇది కాంగ్రెస్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్పాను కదా, ఇది డిఎంకే వాళ్ళు ఉన్నప్పుడు అదే ప్రాబ్లం కాంగ్రెస్కి ఉంది. హిందువులు అంటే వాళ్ళకి పడదు. ఎందుకంటే హిందువులు ఇప్పుడు మోదీ గారికి ఓటేస్తారు, అది భయం. హిందువులు అందరు కలిసి రామజన్మభూమికి ప్రొటెస్ట్ చేశారు, రామజన్మభూమి వచ్చిందా సెలబ్రేట్ చేశారు, అది కూడా వాళ్ళకి ఇంకా కోపం. ఆ ప్రాణ ప్రతిష్టకి వెళ్ళలేదు. ఇప్పుడు దాని రిజల్ట్ అంతా తెలుస్తుంది. యూపీ నుంచి అస్సాం దాకా అందరు రిజైన్ చేసి బీజేపీకి వెళ్ళిపోతున్నారు. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళ మెంటల్ మేకప్ ఇది. ప్రో పాకిస్తాన్, మన ఆర్మీ వాళ్ళని చంపుతున్నారు, టెర్రరిస్ట్ని పంపిస్తున్నారు, పుల్వామా చేశారు, ఊరీ చేశారు. ఇదంతా ఎవరైనా బాంబే 26లో చేయించారు అంటే పాకిస్తాన్ ఎనిమీ నేషన్ కాదంట. కరెక్టే, మీరు చేసిన దానికని 26/11 జరిగింది కదా, అందరికి తెలుసు. మన నేషనలిస్ట్ ఆఫ్ ఛానల్లోనే మణిగారు, ఆర్వీఎస్ మణిగారితో ఇంటర్వ్యూ కూడా ఉంది, చూడాల్సింది మన ప్రేక్షకులు. దాంట్లో ఏం చెప్పారంటే క్లియర్గా ఈ సెట్ ఈ జరిగింది 26/11 కుట్ర జరిగింది బొంబాయిలో, కాంగ్రెస్ అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ కలిసి చేశారని చెప్పేసి క్లియర్గా ఆయన ప్రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ ద హోమ్ మినిస్ట్రీ అట్ దట్ టైం. సో ఇట్లాంటి పనులు వీ నాట్ సర్ప్రైజ్డ్. ఐ మీన్ మన దానికి ఇది కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ టైం కాదు కదా, వీళ్ళు ఎప్పుడు చేస్తుంటారు ఇట్లాంటి పనులు. వాళ్ళకు భారతదేశం అనేది ఒక వాళ్ళ కోపం. యాక్చువల్లీ భారతదేశం పవర్ఫుల్ అయితే దానికోసం శాటిలైట్ లాంచ్ మీద, రాకెట్ల మీద చైనీస్ ఫ్లాగ్ డిఎంకే వాళ్ళు పెట్టుకుంటే వీళ్ళు ఇంకేమైనా చేసుకుంటారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఫస్ట్ టైం కాదు, ఇది ముందు కూడా చేశారు. కానీ ఇప్పుడు అయిపోయిందంటే సోషల్ మీడియా కొంచెం యాక్టివ్ అయింది కదా, అందరికి తెలిసిపోతుంది. గతంలో కూడా జరిగింది, 1 year బ్యాక్ కూడా జరిగింది, అంతే వేరు సందర్భాల్లో. కరెక్ట్గా. అయితే ఇది ఒక వ్యక్తి మీద ద్వేషం, ఒక భారత్ మీద ఒక కంట్రీ మీద ద్వేషంగా మార్చుకుంటున్నారా, లేకపోతే రెండూ ఉన్నాయా?
ఒక దేశం మోదీ గారి మీద కోపం అండి బేసిక్లీ. దేశం అనేది సెకండరీగా వస్తుంది. మోదీ గారి మీద కోపం దేశం మీద చూపిస్తున్నారు. ఎందుకంటే మోదీ రిప్రజెంట్స్ ఇండియా అని వాళ్ళకి కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి. మోదీ గారు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ క్లీన్ చేసి పడేశాడు. ఎవరికే ఛాన్సే లేదు. ఇప్పుడు ఇండియా అలయన్స్ అని పెట్టుకున్నాడు, మొత్తం అది ఇస్త్రాకులు చింపినట్టు, కుక్కలు ఇస్త్రాకులు చింపినట్టు కంప్లీట్ అయిపోయింది, దాని పని అయిపోయిందని. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మోదీ గారు ఏం చేసినా కానీ చూడండి, మోదీ గారు డ్రెస్ చేసుకుంటే దాన్ని తిడతారు, మోదీ గారు గుడికి వెళ్తే దాని మీద కామెంట్ ఉంటుంది, మోదీ గారు యోగా చేస్తే దాని మీద కామెంట్ కొడతారు, మోదీ గారు ఏదైనా ర్యాలీలో మీటింగ్ అడ్రస్ చేస్తే దాన్ని కామెంట్ కొడతారు, మోదీ గారి మీద రియాక్ట్ అవుతారు. యాక్చువల్లీ వన్ వే ఇట్ ఇస్ గుడ్. ఎందుకంటే బీజేపీ 10 సంవత్సరాల ముందు ఈవెన్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ నేను ఎప్పుడు తప్పు పడుతుండే. మోదీ గవర్నమెంట్ రియాక్టివ్గా ఉన్నారు అప్పుడు. అంటే ఆపోజిషన్ వాళ్ళు ఏమైనా చేస్తే దానికి రియాక్ట్ అవుతుండే మోదీ గవర్నమెంట్. అండ్ ఐ వాజ్ అగేన్స్ట్ ఇట్. ఆయన ఎప్పుడు చెప్తుండే, వై ఆర్ యూ రియాక్టింగ్ టు ఇట్? ఈ లెఫ్టిస్ట్ వాళ్ళు గొడవ చేస్తే దానికి రియాక్ట్ అవుతారు. ఫార్మర్స్ అజిటేషన్ చూడండి, ఫస్ట్ టైం చూడండి, ఇప్పుడు చూడండి, రియాక్షన్ చూడండి, డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు కార్డు కొట్టి పంపిస్తారు రిటర్న్, అది కావాలి, అది అప్పుడు చేయాలండి. అప్పుడు ఆ షహీన్ బాగ్ జరిగిన అప్పుడు బంద్ చేయాలండి ఆ దుకాణం వాళ్ళది, అది చేయలేదు. కానీ ఇప్పుడు నేర్చుకున్నారు లెసన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ మోదీ గారి మీద ఉన్న కోపం అది ఇక్కడ ఒకటే కాదు, కేరళలో కూడా అంతే. కేరళలో ఒక ఇంతిఫాదా అని చెప్పేసి ఒక ఇంటర్ కాలేజియట్ ఫెస్టివల్ నడుస్తుంది కేరళ యూనివర్సిటీలో. ఇంతిఫాదా అంటే ఈ పాలస్తీనియన్ టెర్రరిస్ట్ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా యూజ్ చేసే మూవ్మెంట్ పేరు. ఆలోచించండి, మన దేశంలో వచ్చి ఇట్లా మొన్న నేను కేరళకి వెళ్ళినప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాను, మా రిలేటివ్ది. శ్రీశంకర యూనివర్సిటీ పక్క నుంచి వెళ్తున్నాను, నేను మా ఆవిడే కలిసి వెళ్తున్నప్పుడు అక్కడ ఎంట్రన్స్లో రాసి పెట్టారు, గోడ్సే ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఒక స్లోగన్, పెద్ద స్లోగన్. ఆలోచించండి, యూనివర్సిటీ, అది కూడా శంకరాచార్య పుట్టిన ప్లేస్ కాలడీలో ఉన్న యూనివర్సిటీ ముందు రాసి పెట్టారు. ఇది అంటే వాళ్ళకి అసలు శంకరాచార్య ఎవరైనా వాళ్ళకి పనికిరా, అసలు వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సిందంటే కమ్యూనిజం. అది లోకంలో ఎక్కడ లేకుండా కేరళలో మిగిలిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేసి ఎస్ఎఫ్ఐ కానివ్వండి, వీళ్ళది డివైఎఫ్ఐ అని పెట్టి వీళ్ళ పిల్లల్ని వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇది సేమ్ ఫిలాసఫీ అక్కడ కూడా నడుస్తుంది, ఇంతిఫాదా అంట. ఆలోచించండి. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ అంటున్నాడు, నాకు తెలియదు, నా దగ్గర పర్మిషన్ తీసుకోలేదని. ఇంత పవర్లెస్ పీపుల్ అండి. మీరు ఏమైనా చేసుకుంటారా? మేము సిఏ ఇంప్లిమెంట్ చేయలేము, మీరెవరండి ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పడానికి? మీకు ఏ అధికారం ఉంది? సిటిజన్షిప్ ఇష్యూ చేస్తారా మీరు? కేరళ గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్, మీకు ఈవెన్ మమతా బెనర్జీ, దే హ్యావ్ నో అథారిటీ. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, రూల్స్ చూడండి, వాళ్ళకి ఏముందండి? సిటిజన్షిప్ డిసైడ్ చేసి యూనియన్ గవర్నమెంట్. వీళ్ళకేం ప్రాబ్లం? శ్రీలంకన్ రెఫ్యూజీస్కి ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వాలండి? వాళ్ళకి అక్కడ పర్సిక్యూషన్ ఉందా? ఇప్పుడు లేదు కదా, ముందు ఉండే. ఇది ఓన్లీ ఫర్ మైనారిటీస్ ఇన్ దోస్ కంట్రీస్, మైనారిటీస్ ఇన్ పాకిస్తాన్, ఇన్ బంగ్లాదేశ్, ఇన్ ఆఫ్ఘనిస్తాన్, నాట్ మెజారిటీ పాపులేషన్. మన దేశంలో ప్రాబ్లం అయిపోతుందండి, ఇక్కడ ఉన్న హిందువులే మైనారిటీ అయిపోయారు ఇప్పుడు. 84% ఉన్నా కానీ వాళ్ళకి బెనిఫిట్స్ ఏం లేదు, ఉన్నదంతా వాళ్ళు పట్టుకెళ్తారు. మన గుడి నుంచి ఉన్న ట్యాక్సులు గుంజుకుంటారు, మన గుడి అంతా గవర్నమెంట్ చేతిలో ఉంది. వాళ్ళ వక్ఫ్ బోర్డు కానివ్వండి, వాళ్ళ చర్చ్ మీద చేయి కూడా పెట్టరు వీళ్ళు. ఇది కదా, హిందువులు తీసుకెళ్ళి మళ్ళీ హుండీలో డబ్బులు పడేస్తారు, ఆ డబ్బులు గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది 30-40%. ఇది హిందువులు తప్పు ఇక్కడ. సో మనం ఇదంతా ఐసోలేషన్ చూడకూడదు. పాకిస్తాన్ జిందాబాద్ అక్కడ, ఇక్కడేమో ఒక అడ్వర్టైజ్మెంట్, చైనీస్ కనెక్టెడ్, దాన్ని కనెక్టెడ్, ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. మీరు ఆలోచించండి, అది జనరల్ మెంటల్ మేకప్ చూపిస్తున్నారు వాళ్ళకి. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఈ కారణం వలనే ఈ ఎజెండా అనేది వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. బట్ వాళ్ళు రియలైజ్ అయినట్టుగా లేదు, కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే డిఎంకే లాంటి పార్టీలు కానీ. అందుకనే పెద్ద పెద్ద లీడర్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే సీఎంగా పనిచేసినటువంటి లీడర్స్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వెళ్ళిపోతున్నారు, బీజేపీకి వస్తున్నారు చాలామంది. ఇదే కారణం, అదొకటి. రెండవది, ఎక్కడో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రోజు 40కి 50కి వాళ్ళ సంఖ్య తగ్గిపోవడానికి ఇదే కారణం అనుకోవచ్చు. కాంగ్రెస్ 1984 తర్వాత రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అసాసినేషన్, దాని 400 సీట్లు వచ్చిన తర్వాత ఇవాళ దాకా కాంగ్రెస్కి మెజారిటీ రాలేదు లోక్సభ ఎలక్షన్. ఆన్ ఇట్స్ ఓన్ సింపుల్ మెజారిటీ ఎప్పుడు రాలేదు. 272 సీట్లు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు 44 నుంచి 55కి వచ్చారు. అది మళ్ళీ తగ్గి నెక్స్ట్ ఎలక్షన్లో 50కి వచ్చేస్తుంది. 40 కూడా రావచ్చు. ఈ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ది, వీళ్ళకు ఒకటే పొద్దున్న లేవగానే ఒకటే వరి ఉంటుంది, ముస్లిం ఓట్స్ ఎక్కడ పోతుంది, ఓవైసీ తీసుకెళ్ళిపోతాడా, ఎస్డిపిఐ తీసుకెళ్ళిపోతాడా, మమతా బెనర్జీ తీసుకెళ్ళిపోతుందా, ఇది వీళ్ళ భయం. హిందువులు ఎక్కడ పోతారు, ఏం ఓట్ చేస్తే వాళ్ళకి అసలు పని లేదు. అప్పుడప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ చేసుకొని రాహుల్ గాంధీ ఆ గుడికి ఈ గుడికి వెళ్తుంటాడు ఎలక్షన్ ముందు, వాళ్ళని హ్యాండిల్ చేయడం. ఇది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళకి ఏంటంటే
ఇప్పుడు చూస్తున్నాం కర్ణాటకలో కూడా గవర్నమెంట్ గుడి మీద ట్యాక్స్ చేయడానికి ట్రై చేశారు. లక్కీలీ అది లెజిస్లేటివ్ అసెంబ్లీలో కొట్టుకుపోయింది, కౌన్సిల్లో కొట్టుకుపోయింది. వాళ్ళకి అక్కడ మెజారిటీ లేదు వాళ్ళకి. ఇప్పుడు అది కూడా లా అయిపోతుంది. ఇది మనం అడుగుతున్నాం. వీళ్ళకి ఏంటంటే ఒకటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ టైం నుంచి ఇది ఉంది. వాళ్ళకి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. వాళ్ళకి కావాల్సింది ముస్లిం ఓట్లు. అప్పుడు ఏమైందంటే అప్పుడు ఏ చాయిస్ లేకుండా కాంగ్రెస్కే ఇస్తుండే ముస్లిమ్స్. ఇప్పుడు ముస్లిమ్స్కి చాలా చాయిస్ వచ్చేసింది. ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ అయితే పట్టించుకోరు. మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళండి, ఎడ్యుకేటెడ్ అయిన ముస్లిము అక్కడి నుంచి వెళ్ళి హైటెక్ సిటీలో ఉంటాడు, లేకుంటే ఇటువైపు వచ్చేస్తాడు, సికింద్రాబాద్ వైపు వచ్చేస్తాడు. వాళ్ళు ఉండరు అక్కడ. ఎందుకు అక్కడ ఉన్న ఓవైసీ వాళ్ళ ఓవైసీ స్ట్రాటజీ కూడా అదే కదా. వాళ్ళు ఎంత పేదోలుగా పెట్టుకున్నా వాళ్ళ మాట ఓవైసీ మాట వింటాడు, కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు చదువుకున్నంటే వాడు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు, హైదరాబాద్ ఇడిచేసిపోతాడు కావాలంటే ఒకసారి. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ముస్లిమ్స్. అది కాకుండా వాళ్ళకి మిగతా చాయిస్ వచ్చేసినాయి. ఇప్పుడు అస్సాంలో ఏఐయుడిఎఫ్ ఉంది, ఇక్కడ ఎస్డిపిఐ ఉంది, వాళ్ళకి పిఎఫ్ఐ పొలిటికల్ అట్లాంటి చాలా మంది ఎంఐఎం ఉంది. ఎంఐఎం కూడా చూడండి, వాళ్ళు హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళి కాంటెస్ట్ చేశారు, ఔరంగాబాద్లో కలిసారు ఒకసారి. సో అట్లాంటి వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. మమతా బెనర్జీ అక్కడ ముస్లిం ఓట్లు చూసుకుంటుంది. మాయావతి ఏమో ముస్లిం ప్లస్ జాదవ్ ఓట్ బ్యాంక్ అంటుంది. యాదవ్ ఏమో అఖిలేష్ యాదవ్ ఏమో ముస్లిం ఓట్ బ్యాంక్ ప్లస్ యాదవ్ ఓట్ బ్యాంక్ అంటున్నాడు. అందరికీ ముస్లిం ఓటు కావాలి. బహుశా బీజేపీ వాళ్ళు అక్కడే వెళ్ళి అడగట్లేదేమో. కానీ మనం చూస్తున్నాం వాళ్ళ దాంట్లో కూడా త్రిపురలో ఐ థింక్ 2 ముస్లిం క్యాండిడేట్స్ అక్కడి నుంచి గెలిచారు వాళ్ళు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గెలుస్తారండి? ఎట్లా యాంటీ కాదు, అది కూడా 90% ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ మెంటాలిటీ నుంచి కూడా ముస్లిమ్స్ కూడా బయటికి రావాలి. వీళ్ళని వాడుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎప్పటి నుంచో 1950 నుంచి ఇండిపెండెన్స్ వచ్చి మన రిపబ్లిక్ అయిన తర్వాత కూడా అట్లనే వీళ్ళని వాడుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు. ఓవైసీ లాంటివి కూడా స్ట్రాటజీ కూడా అంతే. వీళ్ళు పైన రానియరు, ఎడ్యుకేటెడ్ కానివారు. ఇది వీళ్ళు మర్చిపోకూడదు. దానికోసం ఈ కావాల్సిన చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు సింపతి కోసం, పబ్లిక్ ఓట్ కోసం ఇదంతా చేస్తారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు, ముస్లిమ్స్ మిమ్మల్ని అందరినీ కొట్టేస్తారు, అంతే రచ్చగొట్టి. కేరళలో కూడా అంతే. ఇప్పుడు ఓవైసీ కూడా అదే చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారని చెప్పారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు, రామ్ జన్మభూమి చూడండి, బాబ్రీ మస్జిద్ కూలగొట్టారు. ఇది బ్రెయిన్ వాషింగ్ కంటిన్యూస్గా నడుస్తుంది. అంటే ఈ ముస్లిం అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ ముస్లిం దే బిలీవ్ ఇన్ దిస్. వాళ్ళు ఈ కంటిన్యూస్గా అబద్ధాలు చెప్తూ అది నిజంగా అనిపిస్తుంది. దే ఆర్ బీయింగ్ ట్రాప్డ్. అంతే. అలాగే మన ప్రేక్షకులందరికీ ఈ పేరు సుపరిచితం, జుబేర్ ఆల్ట్ న్యూస్ అనుకుంటా అతను రన్ చేసి. కరెక్ట్. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం అని చెప్పి అతన్ని అధికారికంగా కర్ణాటక ప్రభుత్వం నియమించడం అనేది అంటే ఎంత పరాకాష్ఠకు పోయారు అనేది. అది వాడికి దీనికన్నా ముందు ఫండింగ్ గల్ఫ్ నుంచి చాలా వస్తుండే. ఆ ఫండింగ్ అంతా బంద్ అయిపోయింది ఇప్పుడు. దానికోసం కావాలని చెప్పి వాడికి అవార్డు కూడా ఇచ్చాడు. మొన్న చెన్నైలో 26 జనవరికి స్టాలిన్ అవార్డు ఇచ్చాడు, రిపబ్లిక్ డే అవార్డు. ఆలోచించాడు, ఒక మనిషి నుపూర్ శర్మని ఈ స్టేట్కి తీసుకొచ్చిన వీడు అబద్ధాల కన్నా ఎక్కువ అబద్ధాలే చెప్తాడు రోజు పొద్దున్న లేవగానే. ఫాల్స్ ప్రొపగండా చేసే ఛాంపియన్ వాడు. సుప్రీంకోర్టులో వెళ్ళి సుప్రీంకోర్టు కూడా వాడికి తాకీదు ఇచ్చారు, చేయకూడదు అని చెప్పేసి. అప్పుడు కూడా ఇంకా నడిపిస్తున్నాడు వాడి బిజినెస్. ఇక్కడ నేను మోదీ గారిని తక్కువ పడుతున్నాడు. వాడు ట్విట్టర్ హ్యాండిల్ ఎందుకు బంద్ చేయట్లేదు మీరు? సుప్రీంకోర్టుకి వెళ్తాడు కదా, వెళ్ళనియండి. సుప్రీంకోర్టు బంద్ చేయమంటాడు, మీరు ఇంకో బంద్ చేయించండి. ట్విట్టర్కి చెప్పి ఓపెన్గా బంద్ చేయించండి. చేయరు. ఇక్కడ తప్పు. వాడు కలెక్ట్ చేస్తున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇదంతా మనం చూడాల్సింది క్లియర్గా. ఇది మోదీ గవర్నమెంట్ చేస్తున్న తప్పు. చాలా మంచి పనులు చేశారు, కానీ ఇట్లాంటి 2-3 పనులు ఉన్నాయి చేయని, నాన్ ఇంప్లిమెంటెడ్ థింగ్స్. దాంట్లో ఇది ఒకటి. ఈ జుబేర్ లాంటి వాళ్ళని బంద్ చేయడం బిజినెస్. ఒకటైతే న్యూస్ క్లిక్ బంద్ చేయించారు, మీరు అదని చేశారు. కానీ ఇటు పక్కన ఇంకా ఉన్నారు, ప్రింట్ ఉన్నారు, క్వింట్ స్క్రాల్ ఉన్నారు, వైర్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని కూడా బంద్ చేయాలి. దేర్ ఎంటైర్ ఫండింగ్ షుడ్ బి స్టాప్డ్. దాని ఏం కావాలంటే, ఎందుకంటే దేశం ముఖ్యం మనకి. ఇట్లాంటి వాళ్ళు యాంటీ నేషనల్స్ని మనం ఇక్కడ ఉంచుకోకూడదు, పంపించేయాలి ఇక్కడి నుంచి బయటకి. పూర్తిగా మూసేయాల్సిన అవసరం లేకపోయినా మీరు అన్నట్టు ఆ ఫారెన్ నుంచి వచ్చే ఫండింగ్ వాళ్ళకి ఆపేస్తే ఆటోమేటిక్గానే ఏమైందంటే రాజు గారు, అది లీగల్ ఫండింగ్. అది కాకుండా సూట్ కేసులో డబ్బులు వస్తాయి మీకు. ఓకే. కాంగ్రెస్ లాంటి వాళ్ళు సూట్ కేసులో డీకే శివకుమార్ లాంటి వాళ్ళు తెచ్చిస్తారు. ఓకే. ఆయన 10 సంవత్సరాలు ఆయన అసెట్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది చూడండి. ఆయన ఆల్మోస్ట్ 1000 times ఆయన ఇన్కమ్ పెరిగింది. ఎక్కడి నుంచి ఇదంతా? ఫండ్ రేసింగ్. సో ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి పనికి మీరు ఇక్కడ బంద్ చేస్తాడు, ఇంకో రూట్ ట్రై చేస్తాడు. ఓకే, దే షుడ్ బి షట్ డౌన్. ఎందుకంటే న్యూస్ క్లిక్ ఎపిసోడ్లో చూసాం మనం, ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్పోక్స్ పర్సన్కి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు వాళ్ళు, న్యూస్ క్లిక్ వాళ్ళు. ఎందుకు ఇస్తారండి? వాడు ఏం చేస్తాడు, ఆర్టికల్స్ రాశారంట. నేను కూడా రాస్తున్నాను, 34 సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నాను, నేను కూడా రాసేసి కదా, నాకు కూడా ఎందుకు డబ్బు రావట్లేదు. ఎందుకంటే మన వీ డోంట్ సెల్ అవర్ సెల్స్. చాలా ఇంపార్టెంట్. మనకి ఎథిక్స్ అని ఒకటి ఉంటుంది, వీళ్ళకి లేదు.
ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు మన దగ్గర డివైడ్ అండ్ రూల్ పాలసీ, దాంట్లో ఇట్లాంటి జయచంద్రులు వాడుకున్నారు వాళ్ళు, ట్రైటర్స్ అంటారు మన ఇంగ్లీష్లో. ఇట్లాంటి ట్రైటర్స్ మన దగ్గర ఇప్పుడు కూడా ఉన్నారు. అదని వాళ్ళు గుర్తుపట్టి మన సిటిజన్స్, మన ప్రేక్షకులు కూడా వాళ్ళు చదువుతున్నప్పుడు ఏ న్యూస్, జుబైర్ లాంటి వాళ్ళ న్యూస్ని ట్యాకిల్ చేయడానికి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో దిగి ఆడాల్సిన గేమ్. చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఫైనల్లీ సురేష్ గారు, ఇలాంటి ఎజెండాతో వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ముందుకెళ్తున్నారు కాబట్టి, ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి, ఈ రీసెంట్ హ్యాపెనింగ్స్, లాస్ట్ 1 yearలో జరిగినటువంటి ఈ హ్యాపెనింగ్స్, డెవలప్మెంట్స్, ఈ పరిణామాల యొక్క ఎఫెక్ట్ ఏమైనా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉంటుందా? ఉంటే ఎలా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఆల్రెడీ అయిపోయిందండి, ఇంకేం రైల్ చేయాలి అక్కడ. 2024 ఇస్ డన్ అండ్ డస్ట్. ఓకే, 29 గురించి వరీ కావాలి. ఇప్పుడు 24 అయిపోయింది. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు అగ్రీ చేస్తున్నారు. మళ్ళీ ఖర్గే గారే చెప్పారు కదా 400 పార్ అయిపోతుంది. నిన్న వచ్చిన పోల్స్ కూడా చూడండి 370 అని చూపిస్తుంది. ఎందుకంటే మీరు అస్సాంలో వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అవుతున్నాడు. మధ్యప్రదేశ్లో చూసాం, మహారాష్ట్రలో చూసాం, వాళ్ళ ఎక్స్ సీఎంఏ రిజైన్ చేసి జాయిన్ చేశాడు బీజేపీ. ఎందుకంటే వాళ్ళకంతా ఐ థింక్ రామ్ ప్రతిష్ఠ ఒక టర్నింగ్ పాయింట్ ఉండే మన ఈ సెకండ్ టర్మ్ ఆఫ్ మోదీ సర్కార్. కరెక్ట్. కాంగ్రెస్ అది బాయ్కాట్ చేయకుంటుంటే కాంగ్రెస్కి ఇప్పుడు కూడా సింపతి ఉంటుంది. బాయ్కాట్ చేసింది అన్నిటికంటే పెద్ద పిల్లట, అది చేసింది కేరళ వాళ్ళు యూనిట్ ప్రెషర్తో చేశారు. ఎందుకంటే కేరళలో వాళ్ళకి 10 ముస్లిం ఓట్లు కూడా రావని వాళ్ళకి తెలిసిపోయింది ఈ ప్రతిష్టకి వస్తే. రాహుల్ గాంధీని ఎట్లయినా అక్కడి నుంచి ఎస్కేప్ చేయడానికి రాహుల్ గాంధీ వయనాడ్ సీట్ ఎక్కడ బాగుండి ఉండడానికి చేసిన పని. కానీ ఇప్పుడు చూడండి, అక్కడ వయనాడులో కూడా లేదు ఇప్పుడు ఆయనకి సీటు. అక్కడ యానీ రాజా వచ్చి పోటీ చేస్తుంది. వాళ్ళు ఏమంటారు, కమ్యూనిస్టులు కారణం వాళ్ళు నార్త్లో పోటీ చేసుకో అంటున్నారు. ఆయన పాప ఇక్కడ వెళ్తాడు, అమేథీ లేదు, రాయ్బరేలీ లేదు. లాస్ట్ రేవంత్ రెడ్డి గారు కావాలంటే ఖమ్మం ఏమైనా ఇస్తారు ఆయనకి, ప్లీజ్ ఇక్కడ నుంచి మీరు కాంటెస్ట్ చేయండి, మీరు గెలుస్తారని గ్యారంటీ ఇస్తాడు. అని చూసాక ఒక టైంలో ఇందిరాగాంధీ గారు వచ్చి మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. అట్లనే ఇప్పుడు కూడా జరగబోతుంది హిస్టరీలో. సో ఇది ప్రాబ్లం అనమాట. సో హౌ ఈ చెప్పినట్ల రాహుల్ గాంధీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళకి ఎవరికి దీని నుంచి ఇంపాక్ట్, వాళ్ళ పార్టీ ఫినిష్ అయిపోయింది. అది ఒక యాక్చువల్లీ సాడ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉండాలి ప్రజాస్వామ్యం లేదు. వాళ్ళే మోదీ గారు ఏం చేయక్కర్లేదు, వాళ్ళే చేసుకున్నారు అంతా. వాళ్ళు చేసిన ఒక బ్లండర్ తర్వాత ఒక బ్లండర్. ఎందుకంటే రాహుల్ గాంధీని ఇంకా ఏ ప్రోడక్ట్ని ఎన్నిసార్లు రీలాంచ్ చేయలేదు. రాహుల్ గాంధీ రీలాంచ్ చేసినట్లు ఆ యాత్ర అంటారు, ఈ యాత్ర అంటారు. ఇప్పుడు యాత్ర ఇడిసేపే స్టాన్ఫోర్డ్ వెళ్ళి కూర్చున్నాడు. ఏంటండి ఇది పిల్లల ఆట అనేది? అక్కడ ఎలక్షన్లో క్యాండిడేట్ లిస్ట్ ఫైనలైజ్ అవుతుంది, ఆ టైంలో మీరు యాత్రలు తిరుగుతున్నారా, స్టాన్ఫోర్డ్కి వెళ్తున్నారా? అంటే ఆయనకి ఈస్ బీన్ గివెన్ అన్ అథారిటీ. ఆయన అకౌంటబిలిటీ అడగట్లేదు ఎవరు. అంటే మీరు క్రికెట్ క్యాప్టెన్ ఉంటే టీంలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక మ్యాచ్ ఓడిపోతారు, 2 మ్యాచ్లు ఓడిపోతారు, 3 మ్యాచ్లు ఓడిపోతారు, 4వ మ్యాచ్ తర్వాత మేము తీసి పక్కన పడేస్తారు మేనేజ్మెంట్. రాహుల్ గాంధీ ఎట్లా కాదు, ఎన్ని ఓడిపోతే కూడా ప్లేయర్ని సాక్ చేయమంటున్నాడు. వాడు ఉండాలంట, క్యాప్టెన్ ఉండాలి. నా తప్పేం లేదు, ఈ ప్లేయర్లు అంత దొంగలు, వీళ్ళందరూ యూజ్లెస్ ఫెలోస్ అంటున్నారు. దానికోసం మన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎలక్షన్ రిజల్ట్ అనాలిసిస్ ఏఐసిసి ఆఫీస్లో జరిగినప్పుడు న్యూస్ ఛానల్ చెప్పారు, అందరు తిట్టారంట రాహుల్ గాంధీ. ఖర్గే గారి నుంచి, కమల్నాథ్ నుంచి, గెహ్లాట్ నుంచి అందరిని తిట్టారంట, బఘేల్ గారిని, అందరినీ. కానీ ఆయన ఓన్ ఇంట్రాస్పెక్షన్ లేదు. దీంట్లో నా తప్పు కూడా ఉందని ఆయన అగ్రీ చేయట్లేదు. అది ప్రాబ్లం. ఏదో ఒక తెలంగాణ గెలవం చూడండి, వీళ్ళు అంత చెప్పట్లు కూడా చూడండి. రాహుల్ గాంధీ యాత్ర చేశాడు, దానికోసం తెలంగాణ గెలిచాడు. మళ్ళీ మధ్యప్రదేశ్ ఓడిపోయింది కానీ, ఛత్తీస్గఢ్ ఓడిపోయింది కదా, రాజస్థాన్ ఓడిపోయింది కదా, దాని గురించి మాట్లాడరు. ఇది ప్రాబ్లం. అకౌంటబిలిటీ లేదు కాంగ్రెస్లో. స్పెషలీ ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అయితే ఇప్పుడు పక్కనకి వెళ్ళిపోయింది, రాజ్యసభ సీట్ తీసుకుని. ఈ ప్రియాంక గాంధీ, వీళ్ళ భజన్ మండలి ఈ కాంగ్రెస్ని ఖతం చేసేస్తుంది మొత్తం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుంది. ఒక వ్యక్తిపై ద్వేషంతో ఆ ద్వేషాన్ని ఒక భారత్పై ద్వేషంగా మార్చుకున్నట్టుగా మనకు కనబడుతోంది. ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీలు అనుభవిస్తే ఖచ్చితంగా ఓట్ల రూపంలో, సీట్ల రూపంలో ఆ పార్టీలకు కనబడుతుందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.